మెయిన్ ఆత్మ బంధువులకు మిత్రులకు మా మూర్తిస్ ట్రావెల్ సర్క్యూట్ ఛానల్ తరపున స్వాగత సుమాంజలి. ఈరోజు సింగపూర్లో సెరింగన్ రోడ్లో లిటిల్ ఇండియా నడిబొడ్డున ఉన్న శ్రీ వీరమాకాళి అమ్మన్ అత్యంత ప్రముఖమైన మరియు ప్రసిద్ధ హిందూ దేవాలయ ఆలయ విశేషాలు కొన్నింటిని మేము మీతో వర్చువల్గా పంచుకుంటున్నాం. రండి. సింగపూర్లో లిటిల్ ఇండియాలో నోవాటెల్ హోటల్లో స్టే చేశాం. అక్కడి నుంచి శ్రీ వీరమాకాళి అమ్మ దేవాలయం 5 minutes వాకబుల్ డిస్టెన్స్లో ఉంది. లిటిల్ ఇండియాలో నోవాటెల్ హోటల్ లాంటి మరికొన్ని హోటల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. మనకి ఇక్కడ సరవణ భవన్, కోమలా విలాస్, అన్నపూర్ణ వంటి అనేక వెజిటేరియన్ హోటల్స్ ఉన్నాయి. అంతేకాదు అనేక నాన్ వెజిటేరియన్ హోటల్స్ మరియు చైనీస్ రెస్టారెంట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. సింగపూర్ కరెన్సీ డాలర్స్లో ఉంటుంది. $1 ఇండియన్ కరెన్సీలో 62.48. మా యొక్క ప్రతి వీడియోను చివరి వరకు తిలకించి తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవాలయం కాళీదేవికి అంకితం చేయబడినది. భయంకరమైనది, శక్తి స్వరూపము మరియు శివుని భార్య పార్వతి ఆమె పుర్రెల దండను ధరించి ఉంటుంది. లోని పురాతన దేవాలయాల్లో ఇది ఒకటి మరియు అత్యంత ప్రజాదరణ పొందింది. 9వ శతాబ్దము 2వ భాగంలో నిర్మించబడింది. ప్రపంచ యుద్ధ సమయంలో వైమానిక దాడులు జరిగినప్పుడు చాలామంది ఆలయంలో ఆశ్రయం పొందారు మరియు అక్కడ సురక్షితంగా ఉన్నారు. బాంబు పేలుళ్ల నుంచి ఆలయం లోపల ఉన్నవారు క్షేమంగా బయటపడ్డారు. 1855లో తమిళ లాబొరేటరీ నిర్మించబడిన ఈ ఆలయము దక్షిణ భారత నిర్మాణ శైలి కలిగి ఉంది. ఇది దూరం నుండి చూడగలిగే ఎత్తులో నిర్మించబడినది. ఈ ఆలయం యొక్క ప్రారంభ రోజుల నుండి ఇది భారతీయ కార్మికులతో ముడిపడి ఉంది. పాత రోజుల్లో ఈ ఆలయాన్ని సోనంబు కంబం కోవిల్ అని పిలిచేవారు. అంటే సున్నం గ్రామం వద్ద ఉన్న దేవాలయము. ఆలయానికి హాజరైన చాలామంది భారతీయులు ఈ ప్రాంతంలో సున్నం బట్టీలో పనిచేయడము దీనికి తార్కాణము. ఆలయము మతపరమైన, సామాజిక మరియు ఇతర సాంస్కృతిక కార్యక్రమాలకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తోంది. సింగపూర్ లిటిల్ ఇండియాలో ప్రప్రథమంగా మార్కెట్ స్ట్రీట్ మరియు చులియా స్ట్రీట్ ప్రాంతంలో స్థిరపైన భారతీయులను ఈ దేవాలయం ఆకర్షించబడింది. కాలక్రమేణా ఈ దేవాలయం ప్రాచుర్యం సంతరించుకుంది. పంతొమ్మిదవ శతాబ్దం మధ్యకాలంలో సింగపూర్లో దాదాపు 13,000 భారతీయులు మాత్రమే ఉండేవారట. వీరిలో చాలామంది సెరింగన్ సమీపంలో ఉండేవారట. ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్న వందలాది భారతీయులు శ్రీ వీరమాకాళి అమ్మ ఆలయంలో సేవ చేయడానికి దోహదపడుతున్నారు. దక్షిణ భారత ద్రవిడ శిల్పకళతో అలంకరించబడిన దేవాలయం ఇది. దేవాలయం ప్రపంచ నలుమూల నుండి పర్యాటకులను ఆకర్షిస్తోంది. రంగురంగుల విగ్రహమూర్తులు మనకు దర్శనమిస్తాయి.
వివాహాలు మరియు ఇతర వేడుకలకి ఈ దేవాలయం చాలా దోహదపడుతోంది. ఈ మౌలిక చరిత్ర కథనాల ప్రకారం ఆలయంలోని మొదటి మందిరంలో ఒకటి చెడుపై విజయం సాధించిన కోపంతో ఉన్న శ్రీ కాళీయమ్మన్ యొక్క మట్టి విగ్రహం చుట్టూ కేంద్రీకృతమై ఉంది. సంవత్సరాలు గడిచే కొద్దీ మరిన్ని మందిరాలు మరియు గదులు మరియు ఆలయం నిర్మించబడ్డాయి. 1908లో ఆలయంలోని దేవతల కేంద్ర మందిరం కోసం భారతదేశం నుండి దేవతా విగ్రహం ఆర్డర్ చేయబడింది. అదే సంవత్సరంలో శ్రీ పిహెచ్ఎమ్మన్ దేవత కూడా నిర్మించబడింది. అదే తర్వాత గణేష్ మరియు సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలు స్థాపించబడ్డాయి. 1938లో ఒక రథాన్ని కొనుగోలు చేశారు. 1953లో ఆలయానికి ఒక పెద్ద హాల్ నిర్మించబడింది. శ్రీ వీరకాళియమ్మ ఆలయం ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఇవి మా ఈనాడు సింగపూర్లోని సెరెంగన్ లిటిల్ ఇండియాలో నెలకొని ఉన్న శ్రీ వీరమాకాళియమ్మన్ దేవాలయం యొక్క కొన్ని ముఖ్యమైన విశేషాలు. మరొక సందర్శన అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.